సార్ లోపల ఉన్నారా? శౌర్య సార్, శౌర్య సార్, శౌర్య సార్ ఎక్కడున్నారు? శౌర్య సార్. ఏ నువ్వొచ్చావేంటి? ఇక్కడెవరు లేరు, వెళ్ళు. ఏ వెళ్ళు. ఏ శౌర్య సార్ ఆగు. శౌర్య సార్, శౌర్య సార్, శౌర్య సార్ ఎక్కడున్నారు? శౌర్య సార్. పైన మాత్రం లేరు. ఏ రామలక్ష్మి, రామలక్ష్మి ఆగు. రామలక్ష్మి ఆగు. రామలక్ష్మి, శౌర్య సార్ రూమ్ లో ఎవరు లేరు, ఎవరు లేరు. తక్కువ. రమ, అస్మిత, ఏంటిదంతా? ఏం చేసావు? మీరు మరీ నాటీ సార్. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతారేంటి? అస్మిత! ఓ, రామలక్ష్మి చూస్తుందనా? రమ, రమ, ఈ అస్మిత కావాలని డ్రామాలు ఆడుతుంది. రమ, రమ, నాకేం తెలియదు రామా, ప్లీజ్ రామా. మీదింత చీప్ మెంటాలిటీ అని నేను కలలో కూడా అనుకోలేదు సార్. రమ, 2 రోజుల్లో నాతో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు దీనితో చిచి, నాకు అనడానికి కూడా నోరు రావట్లేదు సార్. అయ్యో రమ, రమ, అలాంటిదేం లేదు రామా. అయ్యో రామ, నిజంగా నేనే తప్పు చేయలేదు. అయ్యో నన్ను నమ్ము రామా. రమ, రమ, ఈ బెడ్ మీదకి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు రామా. అవునా సార్? మీకు తెలీదా? బెడ్రూమ్కి ఎలా వచ్చారని మీకు తెలీదా? అవును రామా, ప్లీజ్, నిజం నాకు తెలీదు. అయ్యో, ఈ ఘనకార్యం కోసం ఈ చోటుకి ఎలా వచ్చారో కూడా తెలీదా సార్? మీకు గుర్తులేదా సార్? పోనీ రాత్రి దీని గురించి పార్టీలో అందరికి గొప్పగా చెప్పారే. రామలక్ష్మి కన్నా అస్మిత్ అనే గొప్ప ప్లేయర్ అని సెలెక్ట్ చేశానని చెప్పారే. అవి గుర్తున్నాయా? చెప్పండి, గుర్తున్నాయా? అంటే రమ, అది అది నువ్వు విన్నావా?
అంటే నా ఉద్దేశం అది కాదు రామా. రాత్రి నేను మాట్లాడిందంత నిజమే, కానీ అది అది నా మనస్ఫూర్తిగా మాట్లాడింది కాదు. అస్మిత, నువ్వు చెప్పు. నాకు తెలుసు సార్, మీరు మనసు చంపుకుని మాట్లాడిన మాటలవి కదా. చేసుకోబోయే అమ్మాయికి ద్రోహం చేసిన తను తెలుసుకోలేదు అన్న గర్వంతో మాట్లాడారు కదా. అలా మాట్లాడినందుకేనా ఇలా పోగొట్టుకున్నారు సార్. ఏ రామలక్ష్మి, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? రుణం ఏంటి రుణం? రాత్రి మాట్లాడిన దానికి దీనికి సంబంధం లేదు. మేమిద్దరం ఒక రిలేషన్లో ఉన్నాం. ఎప్పటి నుంచో ఇలా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు. అస్మిత, చెత్త మాటలు మాట్లాడుకో. అసలు నేను రామ. సార్ చాలు చాలు, ఆపండి సార్. రామ, నాకంతా అర్థమైంది. మీకన్నా తనే నయం సార్. తను చేస్తుంది చెత్త పనైనా నోరు తెరిచి మాట్లాడుతుంది. కానీ మీరు రామ 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 అలా మాట్లాడక రామ. రామ ప్లీజ్, తన మాటలు నమ్మకు రామ. నేనే తప్పు చేయలేదు రామ. నాకు అర్థం అవుతుంది సార్, ఎవరు డ్రామా ఆడుతున్నారో అర్థం అవుతుంది. ఇలాంటి గొప్ప మనిషి నాకు భర్తగా రాబోతున్నాడని ఎంతో గర్వపడ్డాను సార్. కానీ మీరింత తప్పుడు పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను సార్. I hate you! I hate you! I hate you! రామ, ఛీ. రామ 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 రామలక్ష్మి ఆగు. రామ, రామ 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 ఒకసారి ఆగు రామ. రామ 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 రామలక్ష్మి ఆగు. రామ రామ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. రామ రామలక్ష్మి రామ రామలక్ష్మి రామ ప్లీజ్. రామలక్ష్మి ప్లీజ్ ఆగు. రామలక్ష్మి రామలక్ష్మి ప్లీజ్ ఆగు. రామ ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా.
రోడ్డు మీద ఏంటి సరి పనులు? మర్యాదగా బండి అడ్డు తీయండి, నేను వెళ్ళాలి. రామా సార్ రామా ఏం రామా చేస్తున్నారు? నేను చెప్పేది విను. కేసు ఇవ్వండి, కేసు ఇవ్వండి సార్. రామా నేను చెప్పేది విను. ఇక వినడానికి ఏమీ లేదు సార్, వినాలని కూడా లేదు. నన్ను వెళ్ళనివ్వండి. రామా 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 అలా మాట్లాడక రామా. నువ్వు అలా మాట్లాడుతుంటే ఎక్కడ నన్ను అనుమానిస్తున్నావునని భయం వేస్తుంది రామా. ఇంకా అనుమానం ఎందుకుంటుంది సార్? మీ అసలు క్యారెక్టర్ చూశాను కదా, అంత క్లియర్ గా అర్థమైంది. నాకు ఇంకా ఏ అనుమానము లేదు. రామా రామలక్ష్మి ప్లీజ్. దగ్గరికి రాకండి సార్, నన్ను ముట్టుకోకండి. రామా ప్లీజ్ అలా మాట్లాడక రామా. రామా నువ్వు చూసింది నమ్మకు, నేను చెప్పేది నమ్ము రామా. ప్లీజ్ రామా. ఏంటి? నేను కళ్ళతో చూసిన నిజాన్ని నమ్మొద్దా? మీరు చెప్తున్న అబద్ధాలనే నమ్మాలా? రామా ప్లీజ్, కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు రామా. రామా రామా నువ్వు చూసిందంత పచ్చి అబద్ధం. ఒకసారి నేను చెప్పేది వింటే నీకే అర్థం అవుతుంది రామా. ప్లీజ్. నాకు అర్థమైంది సార్, ఇంకా చాలు, ఇంకేం అవసరం లేదు. రామా రామా ప్లీజ్ రామా, నేను చెప్పేది విను రామా. రామా మీరు నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా. నన్ను తాకారంటే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకుంటాను. నన్ను తాకారంటే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకుంటాను. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మీరందరూ పెళ్లికి తప్పకుండా రా. అలాగేనమ్మా. రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం. రండండి, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు, భోంచేసి వెళ్ళాలి మీరు. భోజనం చేస్తూ కూర్చుంటే పెళ్లి పత్రికలు పంచడం ఆలస్యం అవుతుంది. పెళ్ళవని అప్పుడు వీలు చూసుకుని మళ్ళీ వస్తానులే. ఏమంటావు జానకి? పెళ్లికి తప్పకుండా రావాలి. పద్యానికి రఘురాం గారు వచ్చారు, తొందరగా రా. నమస్కారం రఘురాం గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇదిగోండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఓహో, అయితే ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే మండపంలో ఘనంగా జరిపిస్తున్నారన్నమాట. అవును రాయుడు గారు. కానీ ఆద్యను మీ మేనల్లుడికిచ్చి చేద్దామనుకున్నారు కదండి, ఏమైంది మరి? తిరిగి అమెరికా అమ్మాయిని అమెరికా కుర్రాడికిచ్చే పెళ్లి చేస్తున్నారు. కలపాలని మనవాసపడితే సరిపోదు కదండి. అందుకు ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా కలగాలిగా. ఆద్య శ్రీనులు ఒక్కటైతే బాగుంటుందని మేము కోరుకున్నాం. కానీ ఆద్య ఆదిత్యలకు ముడిపడాలని
ఆ పైవాడు అనుకున్నప్పుడు మనం దానికే కట్టుబడి ఉండాలి కదా. అంతేగా మరి. అన్నయ్య, రఘురాం గారు వచ్చారా? నమస్కారం నమస్తే. అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం రఘురామ్ గారు. తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాం వస్తామండి. మంచిదమ్మా. వెళ్ళొస్తాం. నమస్కారం అండి. నమస్తే నమస్కారం. అండి. లోపలికి రండి. పర్లేదండి, బొట్టు పెట్టి జానకి. పెళ్లికి అందరూ తప్పకుండా రావాలి. అలాగే అండి. వస్తామండి. తప్పకుండా వస్తామమ్మా. తప్పకుండా నమస్కారం. అండి. ఏమైంది ఆదిత్య? ఈ రోడ్ ఏంటి? ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి? పేడలు, దూడలు. వెరీ డర్టీ విలేజ్ అంకుల్. రియలీ అంకుల్, నాకే ఇంత కంపరంగా ఉంది. కానీ ఆద్య ఎలా కంఫర్ట్గా ఉండగలుగుతుంది? యాక్చువల్లీ ఆద్య కూడా మొదట్లో ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడింది ఆదిత్య. అవునా అంకుల్? యా, అస్సలు ఉండలేకపోయింది. ఉండలేనని నాతో ఏడ్చింది కూడా. కానీ మెల్లిగా ఇక్కడ బంధాలకే కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఈ వాతావరణం తనకు కంఫర్ట్గా మారిపోయింది. చివరికి పుట్టి పెరిగిన అమెరికానే తనకి పరాయిదైపోయింది. ఈ ఊరే తన పుట్టిల్లైపోయింది. అంతలా కనెక్ట్ అయిపోయేంత బంధాలు, బాండింగ్స్ ఏమున్నాయి అంకుల్ ఇక్కడ? లవ్ అండ్ ఎఫెక్షన్ కంటే డిసిప్లైన్, పనిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఆ రఘురామ్ అంకుల్ అయితే మరీను. హీజ్ ఏ హిట్లర్ అంకుల్. తనకు నచ్చినట్టే ఉండాలంటారు. మనకు నచ్చినట్టుంటే తిడతారు లేదా కొడతారు. గాడ్, ఆద్య కోసం అంతా భరిస్తున్నాను అంకుల్. పెళ్ళైన నెక్స్ట్ మినిట్ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అంకుల్. యా, నమస్తే బాబు. రే పెద్ద మనుషులు, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది బాబు. గుర్తుంది బాబు. మీరు చెప్పే మాటలు వాళ్ళ చెవుల్లో కూరుకుపోయి చచ్చేదాకా గుర్తుండిపోవాలి. అలాగే బాబు. ఆ దెబ్బకి వాళ్ళను వాళ్ళు కొట్టుకు చావాలి. ఇక రెచ్చిపోండి. అలాగే బాబు. అలాగే. అదిగో వస్తున్నారు. ఏమండోయ్ కిషోర్ గారు, బాగున్నారా? నమస్తే. నమస్కారం అండి. బాగున్నాను. నేను మీకు తెలుసా? ఎందుకు తెలియదండి బాబు, మీరు ఆ రఘురాం గారి బంధువే కదా? ఆ అమెరికా అమ్మాయికి తండ్రివి మీరే కదా? అవునండి. అదేంటండి మీరు అలా చేశారు? ఏం చేశాను? మీ అమ్మాయిని మా సీనుబాబుకిచ్చి చేయకుండా ఆడెవడో గొట్టంగాడికిచ్చి కట్టబెడుతున్నారేంటండి? ఏయ్, మైండ్ యువర్ టంగ్. టంగు పొంగని ఇంగ్లీష్లో వాగుతున్నాడంటే కొంపతీసి ఆ గొట్టం బాబు ఈడేనేమోరా. మర్యాదగా మాట్లాడండి. తను నాకు కాబోయే అల్లుడు. అలాగే రఘురామ్ గారికి కూడా అల్లుడే అవుతాడు. ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. సర్లేండి కిషోర్ గారు, మీరేం ఫీల్ అవ్వకండి. మా విధవలకి కూసంత ముక్కుసుడితనం ఎక్కువ. పుసుక్కున నోరు జారేశారు. మీకు అందులోన ఈ గొట్టం బాబా సెట్టుగాడండి. మీ అమ్మాయికి మొగుడిగా ఎట్లా దొరుకుతాడు చెప్పండి? మిమ్మల్ని పౌరుషం మాత్రం ఏం తక్కువ లేదే. చూడండి రా. మరీ ఇంత పౌరుషం ఉండి ఆద్యను ఎలా చేసుకుంటున్నావురా? ఆ అమ్మాయి సీనుబాబుకి ఎంత ఎఫ్ఐఆర్ నడిచిందో, ఏ కథ జరిగిందో, ఈ ఊరి చుట్టూ ఈ పొలాల చుట్టూ ఎంత తిరిగారో, ఎలా తిరిగారో అంటే మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అది లవ్వు మరి ప్రేమ మరి. ప్రేమ దగ్గర ఎక్కడాగారు వాళ్ళు? అది దాటేసి హద్దులు చెరిపేసి ముద్దులు, ఆ పైన సరసాలు, ఆ పైన 2-3 సార్లు హాస్పిటల్లో కడుపు తీయించుకోవడానికి తిరిగారంటగా. ఊళ్ళో చెప్పుకుంటున్నారు. ఇదే టాకు. ఏ, ఏం కూస్తున్నారా మీరు? తగ్గండి బాబు. అంకుల్, ఈ ఇడియట్స్తో మనకెందుకు? పదండి వెళ్దాం. ఈడియట్సా? అవునారే, అంతలా సీనుబాబుతో తిరిగిన అమ్మాయిని ఎలా చేసుకుంటున్నాడు రైడు? మామూలుగా తిరిగిందా?
సీనుబాబుకు పెళ్ళవక ముందు ప్రేమ అని తిరిగింది. ఆ తర్వాత పెళ్ళయ్యాక చాటుగా తిరిగింది. పెళ్ళవక ముందు తిరిగితే ప్రేమ అంటారు, అయ్యాక తిరిగితే అక్రమ సంబంధం అంటారా ఇక్కడ? మరి ఫారెన్లో ఏమంటారు?